నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్ మరొక సోదరి కూడా వారి యొక్క ప్రశ్నని మనకి ఇవ్వడం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలిని, నా వయసు 35 సంవత్సరాలు. ఓకే. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఓకే. పెద్ద పాప వయసు 7 సంవత్సరాలు, చిన్న పాప వయసు 5 సంవత్సరాలు. ఇద్దరి పేరు మీద నెలకి చెరో 10,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి సుకన్య సమృద్ధి యోజన లేదా పీపీఎఫ్ కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, ఏది మంచిదో డీటెయిల్డ్గా చెప్పగలరు? ఇప్పటి నుంచి ఓ 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే నేను నా పిల్లల కోసం ఎంత జమ చేయగలను? సో ఇద్దరు ఆడపిల్లలు అంటున్నారు. సో డెఫినెట్ గా అయితే ఒక 10-15 ఏళ్ళు అని అంటే ఆ పిల్లలకి పెళ్లిళ్ళ వయసు సహజంగా వస్తూ ఉంటది. సో ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ ని పిక్ చేసుకునే ముందు మన అవసరం ఎంత స్పీడ్ తో పెరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సహజంగా ఏముంటది, ఆడపిల్లకి సంబంధించిన పెళ్లి ఖర్చు అయి ఉండొచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు. ఈ రెండు ఎలిమెంట్స్ కే మేజర్ గా ఖర్చు అనేది ఉంటుంది. సో చెరి 10,000 రూపాయలు అని చెప్పేసి అటు ఫిక్స్డ్ అమౌంట్ కూడా చెప్పేశారు. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఇద్దరి పేరు మీద 10,000 అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ ని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫస్ట్ మన అవసరం ఎంత స్పీడ్ తో పెరుగుతుందో మనం తెలుసుకోవాలి. రెండు, అది 10,000, 20,000, 30,000 అని చెప్పేసి మీరు అట్లా డిసైడ్ అయిపోకూడదు. మనకి ఎంత టార్గెట్ ఉంది, ఎంతతో ట్రావెల్ చేస్తే మనం దానికి రీచ్ అవుతాం అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. సో బేసిక్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆవిడకి ఒక 7 సంవత్సరాల పాప ఉంది, 5 సంవత్సరాల పాప ఉంది. ఇప్పుడు ఒకవేళ వారు గనక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకుంటూ పోయారు అనుకోండి. సో వారు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగులు, ఆల్రెడీ అంటే వాళ్ళ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ లాంటి అగ్రెసివ్ సబ్జెక్ట్స్ మీద సహజంగా చాలా మందికి అవగాహన ఉండే అవకాశం లేదు. కాకపోతే మన చుట్టుపక్కల ఉండేటువంటి కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బంధుమిత్రులు అయి ఉండొచ్చు, స్టాక్స్ లో పెట్టుబడి పెడితే బాగా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక వన్ ఆఫ్ ద పర్సన్, నాతో ఒక క్లయింట్ సేమ్ ఇలాంటి ఒక క్లయింట్ నాతో మాట్లాడినప్పుడు పిల్ల ఎడ్యుకేషన్ కోసం, అదే ఆ పెళ్లి కోసం అని చెప్పేసి పర్సనల్ లోన్ తీసుకొని మరి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టారు. 4 రూపాయలు రిటర్న్స్ వస్తే పెళ్లి కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో మనకి రిటర్న్స్ వస్తాయని ఒక ఆస్పెక్ట్ ని పక్కకు పెట్టండి. మనం ఫస్ట్ దాన్ని రైడ్ చేయగలుగుతామా? గుర్రం ఫాస్ట్ గా వెళ్తుంది గ్యాడెతో పోలిస్తే, నిజమే. కానీ నిజంగా మనకు అసలు గుర్రం స్వారీ చేసేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉందా? ఆ స్పీడ్ మనం తట్టుకోగలుగుతామా? ఫస్ట్ అది కూడా క్లారిటీ ఉండాలి. గాడిద మీద ఎవరైనా రైడ్ చేయగలుగుతారు, అది నిదానంగా వెళ్తుంది, రైట్? సో మనం అసలు రైడ్ చేయగలుగుతామా లేదా, మన కెపాసిటీయా కాదా కూడా మనం తెలుసుకొని ఉండాలి. స్టాక్ మార్కెట్ అనేది అందరు కప్ ఆఫ్ టీ కాదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను స్టాక్ మార్కెట్ మనిషినైనా, నేను ట్రేడర్ అయినా, నేను స్టాక్స్ కొనాను. అది నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అని అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద ప్రపంచం. అన్ని ప్రొడక్ట్స్, అందులో ఉండే ప్రొడక్ట్స్ ప్రతిదీ మనకు సూటబుల్ సూట్ కాదు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ నేను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తా, స్టాక్స్ నాకు సూట్ కావు, అంతే. సో నా పరిస్థితి అంతవరకే. సో మీ పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి, రిటర్న్స్ చేసి చేయొద్దు. సో మీకు స్టాక్ మార్కెట్ ని తీసి పక్కకు పెట్టండి. SSY అవ్వచ్చు, లేకపోతే మనకు PPF కి సంబంధించి అయి ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏది అనేది కూడా మనకు ప్రశ్న. ఫస్ట్ అసలు ఈ రెండు మన అవసరాలు తీరుస్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. మీకు SSY అయితే ఎంత ఇస్తుంది? 8.2% ఇస్తుంది. PPF అయితే మేబీ ఒక 7.5% ఎంతో వస్తుంది, 7.8 ఏదో వస్తుంది, ఒక పర్సెంటేజ్ వస్తుంది. నిజంగా అదే మీకు మ్యాచ్ అవుతుందా? ఇదే కదా మనకు అసలు డౌట్. ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది. సో ఫస్ట్ అసలు మీరు ఎడ్యుకేషన్ ని దృష్టిలో పెట్టుకోండి. ఎడ్యుకేషన్ మన ఇండియాలో దాదాపుగా 14% CAGR తోటి గ్రో అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎందుకు 14%? సో బేసిక్ గా మనకి నార్మల్ ఇన్ఫ్లేషన్ 6% 7% అనుకుందాం. అంటే ఖర్చులు పెరిగేవి ఏవైతే ఉంటాయో 6-7% పెరుగుతాయి. మరి ఖర్చు పెరిగినప్పుడు వాళ్ళు ఫీజు పెంచుతారు. ఇప్పుడు మన దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీని బెటర్ వాళ్ళని తీసుకోవటం కానీ, సో బేసిక్ గా వాళ్ళు కూడా గ్రోత్ మీద కొంత డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. అటు బిల్డింగ్ల మీద కానీ, లేకపోతే ల్యాబొరేటరీస్ మీద కానీ, వీటి మీద స్పెండ్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటాం మనం? గ్రోత్ కాంపోనెంట్ అని అంటాం. సో గ్రోత్ అనేది సహజంగానే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఒక 7-8% మందం మేము గ్రోత్ చేయాలి మా ఇన్స్టిట్యూట్ ని అని అనుకుంటారు. ఖర్చులు కూడా వాళ్ళకి ఒక 6-7% మందం పెరుగుతాయి. కాబట్టి పుట్ టుగెదర్ 13% నుంచి 14% వరకు కూడా మనకి అప్రాక్సిమేట్ గా ఎడ్యుకేషన్ కాస్టింగ్ అనేది పెరుగుతూ ఉంటది. అసలు ఇన్ఫాక్ట్ మీరు స్కూల్లో జాయిన్ చేసినప్పుడే చెప్పుంటారు, మాకు 10% ఎవ్రీ ఇయర్ ఫీ హైక్ అనేది పెడతాము అని చెప్పేసి. సుకన్య సమృద్ధి యోజన అయితే కనుక మీకు 8.5% ఇస్తుంది. అదే PPF అయితే గట్టిగా మీకు ఇస్తే 7.5% ఇస్తుంది. సో బేసిక్ గా ఈ రెండు ఏవి కూడా నిజంగా అది పెరిగే ఖర్చుకి అనుకూలంగా పెరగవు, అంటే దాని స్పీడ్ తోటి పెరగవు. ఇక్కడ మనకి వందే భారత్ 120 స్పీడ్ లో పోతుంటే మన పక్కన ప్యాసింజర్ ట్రైన్ లో పోయినట్టు ఉంటది, అంతే. అట్లనే ఉంటది. మనకేమో అది పోతూనే ఉంటది, మనం దాన్ని ఎప్పటికీ అందుకోలేం. పాయింట్ ఏంటి, మన కళ యొక్క విలువ అంత అయితే మనం దాన్ని రీచ్ అవ్వడానికి కూడా దానికి తగ్గ స్పీడ్ ను కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు PPF గానీ SSY గానీ
అవి కరెక్ట్ గా ఇన్ఫ్లేషన్ మంది సరిపోతాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లేషన్ కి సూట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ సూట్ అవుతాయి, కానీ గ్రోత్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో గ్రోత్ కూడా ఉండాలి కాబట్టి అది సూట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 సంవత్సరాల ఒక పాప ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ పాప యూజీ ఎడ్యుకేషన్ కి రావాలి అంటే ఒక 10 సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేసినా కానీ 20 లక్షల రూపాయలు 4 సంవత్సరాలకైతే అటు ఇటుగా ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్ గా ఆ పాప హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చే టైం కి ఇన్ఫ్లేషన్ ప్లస్ గ్రోత్ 2 కాంపోనెంట్స్ తో నేను వర్స్ 10% తో క్యాలిక్యులేట్ చేసినా గానీ 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 50 లక్షల రూపాయలు మీరు అట్లీస్ట్ ఒక 12% రిటర్న్ తోటి మీరు అచీవ్ చేయాలి అన్నా గానీ వర్స్ సినారియోలో హియర్ అండ్ దేర్ మీరు ఎస్ఐపి 23,000 రూపీస్ దాకా చేయాలి. మరి మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 10,000 అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీరు పెట్టేటువంటి 10,000 రూపాయలు మీ పాప హైయర్ ఎడ్యుకేషన్ కన్నా మీట్ అవుతుందా? పోనీ అమ్మాయి పెళ్లి విషయంలోకి వద్దాం. ఆ అమ్మాయి పెళ్లి కావడానికి సుమారుగా ఒక 18 సంవత్సరాల టైం ఉందని అనుకుందాం. ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే ఒక 30 లక్షల రూపాయలు ఆడపిల్లకైతే ఖచ్చితంగా అవుతుంది. అవి ఇవి అన్ని కలుపుకొని ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. మరి ఆ టైంకి అంటే పాప పెళ్లి వయసు వచ్చే టైం కల్లా సుమారుగా ఒక 1,20,00,000 రూపాయలకి రీచ్ అవుతుంది కదా. అది నేను 8% తోటే క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ ఒక రేంజ్ మారుతుంది కదా, ఖర్చు పెట్టే విధానం కూడా మారుతుంది కదా. నేను గ్రోత్ కూడా పక్కన పెట్టి జస్ట్ ఇన్ఫ్లేషన్ 8% అనుకొని లెక్కేస్తేనే దాదాపుగా 1,20,00,000 నుంచి 1,30,00,000 రూపాయల దాకా కాస్టింగ్ అవుతుంది. దానికోసం ఒక 17,000 రూపాయలు సేవింగ్స్ చేయాలి. సో పుట్ టుగెదర్ ఈ పెద్ద పాపకే మీరు దాదాపుగా 40,000 రూపాయలు ఎస్ఐపి చేయాల్సిన అవసరం ఉంది. సేవింగ్స్ పర్ మంత్, అది ఎస్ఐపి నేను చెప్పను, 40,000 రూపాయలు మినిమం 12% సిఏజీఆర్ తోటి అయితే సేవ్ చేయాలి. మీరేమో ఒక 10,000 రూపాయలు అని డిసైడ్ అయ్యారు. రెండో పాప 5 సంవత్సరాల వయసు ఉంది. ఆ పాప ఒక 12 సంవత్సరాల హైయర్ ఎడ్యుకేషన్ కి వస్తుంది. ఆ పాపకు ఒక 60-70 లక్షల రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది ఏది యూజీలోకి వచ్చేసరికి. అంటే ఈ పాపకు ఒక 20,000 రూపాయలు ఎస్ఐపి చేయాలి. అదే ఆ పాప పెళ్లి వయసుకు వచ్చేసరికి దాదాపుగా 1,30,00,000 40 లక్షలు ఎంతో మళ్ళీ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆ పాప కూడా 15,000 35,000. పుట్ టుగెదర్ వీళ్ళిద్దరు కలిపి మీరు సేవ్ చేయాల్సింది 40 + 30 35 పుట్ టుగెదర్ 75,000 రూపాయలు సేవ్ చేయాలి. ఇది యాక్చువల్ మీ టార్గెట్. ఇందాక మీరు ఏం చెప్పారు? 10,000 రూపాయలు చెప్పని సేవ్ చేస్తా ఉంటున్నారు. నిజంగా 10,000 రూపాయలు మీ పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుందా? ఇది మీరు ఆలోచించుకోవాల్సిన ఫస్ట్ ప్రశ్న. ఫస్ట్ మీరు నీడ్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. అసలు మీ నీడ్ ఏంటి? మీరు ఏ గోల్ కోసం సేవ్ చేస్తున్నారు? మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తులో ఏమున్నాయి? యూజీ ఎడ్యుకేషన్ అంటే పై చదువులు ఉన్నాయి, యూజీ అవ్వచ్చు పీజీ అవ్వచ్చు, పై చదువులు ఉన్నాయి, లేదా పిల్లలకు సంబంధించిన పెళ్లి ఉంది. సో వాటి యొక్క విలువ ఎంత, ఈ రోజు ఉన్న విలువ ఎంత, ఇన్ఫ్లేషన్ ప్లస్ గ్రోత్ 2 కాంపోనెంట్స్ యాడ్ చేసుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది, నేను ఎంత సేవ్ చేయాలి, అది ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఐడెంటిఫై చేయాలి. ఇలా అని చెప్పేసి కేవలం రిటర్న్స్ మాత్రమే చేసి స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. సో వీటన్నిటిని మిటిగేట్ చేసుకుంటూ మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగేది ఎండ్ ప్రోడక్ట్ ఇస్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఎందుకు అందరికీ ప్రాపర్ గా సూటబుల్ గా ఉంటుంది అని అంటే, రిస్క్ మేనేజ్ కొంతవరకు ఏఎంసీస్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది, కొంతవల్ల మీకు డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో కొంతవరకు రిస్క్ మిటిగేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు నిదానంగా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలు. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీకు నిజంగా అసలు ఏది నీడ్ ఉందో ఐడెంటిఫై చేసుకుని దానికి అనుకూలంగా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. నేను గాడిద మీదే వెళ్ళగలను, నా స్పీడ్ అంతే, నేను దాని మీద వెళ్తాను. నేను కుందేలతో పాటుగానే వెళ్ళగలుగుతాను, తప్పు లేదు. మహా అయితే ఏమవుతుంది, కొంత సమయం పడుతుంది కానీ మన డెస్టినేషన్కి చేరుతాం. కానీ రాంగ్ ప్రోడక్ట్ ని పిక్ చేసాం అనుకోండి, బోర్ల వక్కలు పడతాం. సో మొత్తానికి ఇక్కడ ఈ కేస్ స్టడీలో మాత్రం వాళ్ళు నెల చేసే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ 10,000 రూపాయలు కొంచెం పెంచుకుంటేనే కొంచెం బెటర్ పెంచుకోవాలండి. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు సింపుల్ గా ఏం చెప్తారని అంటే, సార్ ఎంతో కొంత ఒక 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. అసలు 5,000 10,000 మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు 5,000 10,000 ఇన్వెస్ట్ చేయాలా? పర్పస్ ఉండాలి కదా. వెన్ యూ డోంట్ నో ద పర్పస్, మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక రాయి వేస్తున్నారు, ఎట్లుంటుందో చూద్దామని. ఎస్, అది ఎట్లుంటుందో మీకు ఒక టైంకి తెలుస్తుంది 5 ఏళ్ల కన్నా. కానీ ఇక్కడ ఏం జరిగింది, మీకు టైం గడిచిపోయింది. మీకు టైం అయితే తిరిగి రాదు కదా, ఆ రావాల్సిన రిటర్న్స్ అయితే మళ్ళీ రావు కదా. టైం గడిచిపోయిన తర్వాత ఇది రిటర్న్స్ బాగుంది, ఇప్పుడు నేను పెంచుతాను అని అంటే మీ ఏజ్ అయితే లిమిటెడ్ కదా, మీరు ఎంతకాలమే బతకగలుగుతారు కదా. కాబట్టి ముందు నుంచే ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని దిగండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.